అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఎం ఉండవిల్లి గారు రచించిన గుణపాఠం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కథ బాగుందంటూ ఉత్తరాలు వెల్లువలా ముంచెత్తాయి. అలా రోజు వస్తూనే ఉన్నాయి. నా మనసంతా తృప్తిగా ఆహ్లాదకరమైన భావంతో నిండిపోయింది. పత్రికలో కథతో పాటు నా ఫోటో కూడా వేశారు. మీరు రాసిన ప్రేమలేఖ కథ బావుందంటూ ఒక అబ్బాయి అదే పనిగా మెచ్చుకుంటూ, మిమ్మల్ని ప్రేమించాలని ఉంది, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాడు. పత్రికలో ఫోటో వేసి అడ్రస్ వేస్తే ఇలాంటి వ్యవహారాలు కూడా సాగుతాయని అప్పుడే తెలిసింది నాకు. చాలాసార్లు అలా ఉత్తరాలు రాయకూడదు, నువ్వెవరో తెలీదు, నేనెవరో తెలీదు, పత్రికలో చూసి పెళ్ళంటూ ఉత్తరం రాయటం సంస్కారం కాదంటూ ఘాటుగా ఉత్తరాలు రాసినా ఆ అబ్బాయి ప్రేమలేఖలు ఆపలేదు. పైగా అతని ఫోటో కూడా పంపించి నా ఫోటోలు పంపమని చాలా రిక్వెస్ట్ చేస్తూ రాశాడు. చాలాసార్లు ఉత్తరాల్లో చెప్పి చూసి విసిగిపోయి ఇతనికి తగిన శాస్తి చెయ్యాలని పథకం వేసి, ఓసారి నన్ను చూసిపోవటానికి ఆ పై వచ్చే ఆదివారం రండి అంటూ ఉత్తరం రాశాను. అతనొచ్చే ఆదివారం నాడు మేమంతా గదిలో దాక్కొని మా బామ్మని రంగంలోకి దింపాను. మా బామ్మ కూడా, రానియ్యి, వాడి పని చెప్తాను, నన్ను చూసి జడాల్సిందే ఆ బడుద్దాయ్ అంటూ అతని రాకు కోసం లోపలికి బయటికి పచార్లు చేస్తోంది. ఇంతలో కర్ర చంకలో పెట్టుకుని ఓ ముసలాయన, రచయిత్రి కావ్యమాల గారిల్లేనా అండి అంటూ లోపలికి రాబోయాడు. మా బామ్మ, అవును, మీరెవరు అంటూ ఆయన వైపు చూసేంతలో ఆయన లోపలికి వచ్చేశాడు. మీరెవరో చెప్పరే అంటూ గద్దించింది మా బామ్మ. కావ్యమాల గారితో ఉత్తరాలతో పరిచయం ఉందిలేండి, ఈ రోజు రమ్మంటే వచ్చాను అంటూ సోఫాలో చెప్పకుండానే చతికిలబడ్డాడు. మా బామ్మకి మతిపోయింది. ఇంత వయసొచ్చిన మనిషి నా మనవరాలికి ఉత్తరాలు ఎలా రాశాడా అని. కావ్యమాల గారు లేరా అండి అన్నాడు. నేనే ఆ కావ్యమాలను అంటూ సర్దుకొని టీవీగా కూర్చుంది. బామ్మ మనసులో 1,00,000 సందేహాలు. కొంపదీసి నన్ను పెళ్లి చేసుకుంటానంటే పరిస్థితి ఏమిటి, ఏం చెప్పాలి? రకరకాల ప్రశ్నలతో బామ్మ భయపడి అతని వంక చూస్తుంది. అతను వెకిలిగా నవ్వి, మీరు అబద్ధం ఆడుతున్నారు, కావ్యమాల గారు మీరు కాదులేండి, ఆవిడ బామ్మగారు మీరు అంటూ వంకర్లు పోయినట్టుగా ముఖం పెట్టాడు. నేనే ఆ కావ్యమాలను, ఆ ఫోటోలు నా చిన్నప్పటివి, మా బామ్మ భయం లేకుండా గట్టిగా అంది. అతను గట్టిగా నవ్వి, నా మాటలకి జడుసుకోమాకండి, మీరు బొల్లిముంతల పాపయ్యమ్మగారు, కావ్యమాల మీ మనవరాలు అన్నాడు. మా బామ్మకి వణుకొచ్చింది. అప్పుడే ఎన్ని విషయాలు ఆరా తీసొచ్చాడు. ఇతను ఎప్పుడో వచ్చి ఊర్లో ఈ గుట్టు సేకరించి వచ్చాడన్నమాట బామ్మ మనసులో అనుకుంది. విషయం తెలిసిపోయిందని, అయితే ఏంటంటా అంది బామ్మ. కావ్యమాల పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చాను అన్నాడు. మాటలు రాక బామ్మ అయోమయంలో పడిపోయింది. గదిలోంచి బయటికి రాక తప్పలేదు నాకు. బామ్మని సరిగా కూర్చోబెట్టి, మీరు ఉత్తరాలు రాసిన సుందర్రావా అన్నాను కోపంగా. కాదు అన్నాడు అతను. ఆ మాటికి మా బామ్మ మామూలు మనిషే చూసింది. నేను ఆతృతగా, ఎవరు మీరు అన్నాను. సుందర్రావు తండ్రిని అన్నాడు. మాకు తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. అలా చూస్తూ ఉండిపోయాం. ఇంతలో ఆయనే మాట్లాడాడు. రాఘవయ్య పాపాయమ్మల గారి మనవరాలు కావ్యమాల కోసం పత్రికలో చూసి రాలేదమ్మా. పూర్వం చుట్టరికం ఈ కుటుంబంతో ఉండేది. ఈ సంబంధం ఖాయం చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఈలోగా పత్రికలో మీ మనవరాలు కథ, ఫోటో, అడ్రస్ చూశాం. అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవాలని ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా దానికి ప్రతిస్పందించకుండా, భయం లేకుండా ఇంటికి రండి మాట్లాడుకుందామని ఉత్తరం రాసి మిమ్మల్ని రంగంలో పెట్టిన అమ్మాయి గుణం, బుద్ధి నచ్చాయి. అందుకని పెళ్లి విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని టూకీగా అన్నాడు. అందరూ మౌనంగా ఉండిపోయారు. నాకిష్టం లేదు ఇలాంటి సంబంధం. ఉత్తరాలు రాసి పరీక్షలు పెట్టేవాళ్లకి రేపు ఏదో ఒక అనుమానం రాదని గ్యారెంటీ ఏమిటి? మరొకరెవరో అభిమాని ఉత్తరం రాయొచ్చు, దానికి అక్రమ సంబంధం అంటగట్టవచ్చు. నాలాంటి బుద్ధి, గుణం ఉన్నవారిని వెతకటం కాదు. మీలాంటి వాళ్ళు దురదృష్టం కొద్దీ ఎవరికీ తగలకూడదు. ఇక మీరు వెళ్ళొచ్చు అనేసి గదిలోకి వెళ్ళిపోయాను. ఆయన అవాక్కై బిక్కుమొహం వేసుకుని బయటికి కదిలాడు. బామ్మ సినిమా చూసి హాల్లోంచి బయటకొచ్చిన దానిలా ముఖం పెట్టి ఆయన వెళ్లిన వైపు చూస్తూ ఉండిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.